ఈ రోజు మహాభారతంలోని 58వ అధ్యాయం. భీష్మ పితామహ కౌరవ సైన్యానికి నాయకత్వం వహించే స్థానంలో ఉంటారు. దుర్యోధనుడు భక్తితో ఆయనకి నమస్కరించి ఇలాగా అంటారు: మీరు మమ్మల్ని నడిపించి విజయవంతుల్ని చేయాలి అని కోరుకుంటున్నాము. దూడలు ఎలాగైతే తండ్రి ఎద్దుని అనుసరిస్తాయో మేము కూడా మిమ్మల్ని అలాగే అనుసరిస్తాం. భీష్మ పితామహ ఇలాగ అంటారు: సరే, అలాగే కానివ్వండి. కానీ నువ్వు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. నా మనసులో ఎలాంటి సందేహం లేదు. పాండురాజు కొడుకైన పాండవులు మరియు ధృతరాష్ట్ర కొడుకులైన మీరు నాకు సమానమే. నీకు ఇచ్చిన మాట ప్రకారం నేను సైన్యాన్ని నడిపిస్తాను, అలాగే నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను. యుద్ధ భూమిలో నా బాణాలు వేల కొద్ది వీరుల మీద పడతాయి, కానీ నేను పాండురాజు కొడుకుల్ని చంపలేను. ఈ యుద్ధం నా అంగీకారం వల్ల జరగడం లేదు. పాండవుల్ని చంపడం తప్ప ఈ యుద్ధంలో అన్ని బాధ్యతలను నేను నిర్వర్తిస్తాను. ఇంకొక విషయం, సూర్యుడు కొడుకు ఎవరి పట్ల అయితే నీ ప్రేమని చూపిస్తావో ఆయన నా న్యాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నాడు. నా ఆలోచనలు కూడా ఆయనకి ఇష్టం లేదు. నీకు కావాలంటే ఆయన్నే సైన్యానికి నాయకత్వం వహించమని చెప్పు, అలాగే మొదటి నుంచి యుద్ధాన్ని కూడా నిర్వర్తించమని చెప్పు. నేను దానికి ఏమీ అడ్డుకోను అని భీష్మ పితామహ చెప్తారు. భీష్మ పితామహకి కర్ణుడు విధానాలు నచ్చలేదు. కర్ణుడు ఇలాగా అంటారు: ఎప్పటి వరకు అయితే భీష్ముడు బ్రతికుంటారో అప్పటి వరకు నేను యుద్ధంలో అడుగు పెట్టను. ఆయన వెళ్ళిపోయినాకే వస్తాను. అప్పుడు నేను అర్జునుడితో తలపడి ఆయన్ని చంపుతాను. పాత రోజుల్లో కూడా పెద్ద మనుషుల మధ్య ఈర్ష్య మరియు అసూయ ఉండేది. దుర్యోధనుడు భీష్మ పితామహ చెప్పిన షరతులకి అంగీకరించి ఆయన్ని వాళ్ళ సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా ఎంచుకొని కురుక్షేత్రంలోకి గొప్ప వరదలాగా ప్రవేశించారు. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.